హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ మూవీ రిలీజ్ ఉండడం వల్ల ఈ అప్డేట్స్ వీడియో నిన్న చేయలేకపోయా. అండ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ రివ్యూ వీడియో మన ఛానల్లో నిన్నే అప్లోడ్ చేశా. ఇంకా చూడకపోతే కార్డ్స్లో ఇస్తే ఒకసారి చూసేయండి. ఓకే, ఈ వీక్లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. హరిహర వీరమల్లు షూటింగ్ లాస్ట్ వీకే కంప్లీట్ అయిపోయింది, కానీ రిలీజ్ డేట్ రాలేదని డిసప్పాయింట్మెంట్లో ఉన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఈ మూవీ జూన్ 12కి రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తూ మూవీ టీం ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో ఈ మంత్ 21న గ్రాండ్ ప్రెస్ మీట్ని కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ అదే రోజు ఈ మూవీలోని నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్సో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఈ ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేస్తుండొచ్చు. అండ్ ఈ మూవీ ట్రైలర్ని వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫాలో రిలీజ్ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బుర్జ్ ఖలీఫాలో రిలీజ్ చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ట్రైలర్ ఇదే అవుతుంది. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో ఉండబోతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇమ్రాన్ హష్మీ గారి మధ్య కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారంట. వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ వార్ 2 ఫస్ట్ గ్లిమ్స్ రాబోతుంది. ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ మంత్ 20న ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ అవబోతుంది. దీని గురించి హింట్ ఇస్తూ హృతిక్ రోషన్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆల్సో ఎన్టీఆర్ అండ్ హృతిక్ మధ్య ఒక క్రేజీ డాన్స్ నెంబర్ షూటింగ్ యాక్చువల్గా మార్చ్లోనే జరగాలి, కానీ హృతిక్ రోషన్ గారికి లెగ్ ఇంజరీ అవ్వడం వల్ల అది పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇప్పుడు ఆ సాంగ్ షూటింగ్ని జూన్లో చేయాలి అని చూస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీ రెడీ ఫర్ బిగ్ సర్ప్రైజెస్. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ అనుకున్నట్టుగానే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. మే 30న రిలీజ్ అవ్వాల్సిన మూవీ 1 మంత్ పోస్ట్ పోన్ అయ్యి జూలై 4కి రిలీజ్ అవుతుంది. ఈ న్యూస్ని అనౌన్స్ చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ దేశంలో జరుగుతున్న సంఘటనల వల్ల ఇలాంటి వాతావరణంలో ఈ మూవీ ప్రమోషన్స్ అవి చేయలేము, సో అందుకే జూలై 4కి రిలీజ్ చేస్తున్నామని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో కింగ్డమ్ మూవీ కోసం ఇంకో 1.5 మంత్ వెయిట్ చేయాలన్నమాట. రామ్ పోతినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీకి ఆంధ్రా కింగ్ తాలూకా టైటిల్ ఫిక్స్ అయింది. రామ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఏ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ మూవీలో రామ్ ఒక హీరోకి డైహార్డ్ ఫ్యాన్ రోల్ చేస్తున్నారు. అండ్ ఈ ఆంధ్రా కింగ్ సూర్యకుమార్ అనే హీరో క్యారెక్టర్ చేస్తుంది వెర్స్టైల్ యాక్టర్ ఉపేంద్ర గారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్నారు. రాజాసాబ్ మూవీ గురించి ఒక అప్డేట్ వచ్చి ఎన్ని రోజులు అయిపోయిందో కదా. మే ఎండింగ్ వరకు ఈ మూవీ గురించి ఒక అప్డేట్ వస్తుంది అని మారుతి గారు చెప్పినట్టు తెలుస్తుంది. మోస్ట్లీ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 10కే రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇంకా షూటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ అవ్వనందువల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయ్యే టీజర్లో అయినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఆల్రెడీ విశ్వంబర మూవీ చేస్తున్న చిరంజీవి గారు ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు అండ్ శ్రీకాంత్ ఓడెల గారితో మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు వాల్టర్ వీరియా డైరెక్టర్ బాబీ గారితో ఇంకో మూవీ చేయబోతున్నారంట. రైటర్ కోనా వెంకట్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీకి స్క్రిప్ట్ రాయబోతున్నాను. చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చేయాలనుకుంటున్నారు. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నా అని చిరంజీవి గారు చెప్పారు. సో ఒక కొత్త లుక్ లో చిరు గారిని చూడబోతున్నారు అని చెప్పారు. ఈ ఇయర్ ఎండ్ వరకు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్పారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ లో వస్తున్న 4th మూవీ అఖండ 2 తాండవం షూటింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఈ మంత్ 21st నుంచి స్టార్ట్ అవ్వబోతున్న క్లైమాక్స్ షూట్ కోసం మూవీ టీం జార్జియా వెళ్తున్నారంట. అక్కడ కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐకానిక్ డ్యూయో కమల్ హాసన్ గారు మణిరత్నం గారి కాంబినేషన్ లో వస్తున్న థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఒక మంచి యాక్షన్ డ్రామా ఫీల్ అయితే వచ్చింది. కమల్ హాసన్ గారితో పాటు ఈ మూవీలో సింబు గారు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. మే 24న చెన్నైలో ఆడియో లాంచ్ అయిన తర్వాత మే 29న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చూస్తున్నారు. నాగ చైతన్య గారి నెక్స్ట్ ఫిలిం కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఒక భారీ కేవ్ సెట్ ని వేస్తున్నారంట. ఈ కేవ్ మూవీకే హైలైట్ కాబోతుంది అండ్ మూవీలోని మేజర్ పార్ట్ అండ్ క్రూషియల్ సీన్స్ ఇక్కడే జరుగుతాయంట. ఈ సెట్ కోసం 10 crores ఖర్చు అయిందంట. చైతు ఈ మూవీలో ట్రెజర్ హంటర్ క్యారెక్టర్ చేయబోతున్నారు అండ్ ఫీమేల్ లీడ్ అయిన మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్ లక్ష్య క్యారెక్టర్ చేయబోతున్నారు. ఒక మిస్టికల్ అండ్ అడ్వెంచరస్ ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తుంది. రీసెంట్ గా ట్రాన్స్జెండర్స్ ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన హీరో విశాల్ గారు
ఆ ఈవెంట్‌లో మాట్లాడుతూ సడెన్‌గా ఫెయింట్ అయ్యి స్టేజ్ మీదే పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గి డీహైడ్రేట్ అయ్యారు. పెద్ద మేజర్ ఇష్యూ ఏం లేదు అని చెప్పారంట. ఆ ఈవెంట్‌కి వచ్చే ముందు జ్యూస్ మాత్రమే తాగారంట. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా టైంకి ఫుడ్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. అక్షయ్ కుమార్ గారు యాక్ట్ చేసిన 'కేసరి 2' మూవీ లాస్ట్ మంత్ బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ మే 23న థియేటర్స్‌లో రిలీజ్ అవ్వబోతుంది. హిందీ అర్థం అవ్వక ఈ మూవీ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగులో వస్తుంది చూసేయండి. ఇంకా ఈ వీక్ ఓటీటీలో మేజర్ రిలీజ్ అయితే ఓన్లీ 2 ఉన్నాయి. అవేంటంటే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, 'అనగనగా' స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో ఇవి ఈ వీక్‌లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ గురించి మీ రియాక్షన్ ఏంటో కింద కమెంట్స్‌లో చెప్పండి. అలాగే నేను ఏదైనా అప్డేట్ మిస్ చేసుంటే అది కూడా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.